లొకేషన్ దగ్గరికి అయితే ఎవ్వరు రాకండి అసలు, ఎందుకంటే ఇక్కడ కింద పడి చనిపోతారంట. మొత్తం ఎట్లుందో ఆహా లోపలికి పోతున్నాం. గైస్ బండి ఆటోమేటిక్ అయిపోయింది. ఎట్లా అయిపోయింది ఏం కాదు. సో గైస్ ఇప్పుడైతే మేము ఒక లొకేషన్ వెళ్ళిపోతున్నాం. పెట్టుకోరా అంటే తిడుతున్నాడు. ఇప్పుడైతే ఒక షార్ట్ అయిపోయింది. లొకేషన్ తప్ప అర్థమైతే లేదు, లేకపోతే మేము తప్పుగా వచ్చినామా అర్థమైతలేదు. సో హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఇప్పుడైతే పొద్దుగా అయితే లేదు, టైం అయితే 7 అవుతుంది అరౌండ్. అయితే సండే కాబట్టి బయటికి వెళ్తున్నాం మేము అందరం. నేను సుజల్గాడు అన్నాడు మంచిగా నలుగురం పోతున్నాం అనమాట. టైం 7 అవుతుంది. మార్నింగ్ 5 o'clock నుంచి 10 times సుజల్గాడు అయితే ఫోన్ చేసాను. మస్తు అనుకున్నా 2-3 అయింది ఎడిటింగ్ చేసేటప్పుడు. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. చాయ్ పైసలు పెట్టుకోరా అంటే తిడుతున్నాడు. మాకింత కర్రీ ఫోన్ చేసేసిండు. చాయ్ పైసలతో కొట్లాడుతాడు. చాయ్ పైసల కోసం వాడు మంచిగాడేమో పెట్టాడు. ఎప్పుడు పెట్టాడు ఏమన్నా నలుగురం అయితే ఫ్యాక్ట్ పెట్టాడు. ఎప్పుడు ఎవరినాడు అంటాడు. నేనేమన్నా నలుగురు ఉన్నారు, ఇద్దరు నేను పెట్టుకుంటా, ఇద్దరు నువ్వు పెట్టుకోరా అని చెప్పిన. అది కూడా కాదంట, అందాడే పెడతాడంట. ఎవరిదాడంట వాళ్ళు పెట్టుకోవాలంటే పెట్రోల్ అయితే నేనే పెట్టుకుంటున్నా. తిప్పి ఇంటికి వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో, చాయ్ నీళ్ళు ఆపాలని. గైస్ బండి ఆటోమేటిక్ అయిపోయింది. ఎట్లా అయిపోయిందో చూడండి. వదిలేసి ఎట్లుంది ఇట్లా చేపించిన ఇప్పుడే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాం. వీడికించి 1 kilometer లోపల నడవాలి. మనతోనైతే మంజుగాడు, పవన్ గాడు, సుజల్ గాడు, గజని ఇంకా లోపల 1 kilometer నడిచిన తర్వాత ఒక లొకేషన్ ఉంటది, మస్తు ఉంటది. ఇంకా ఆల్రెడీ మేము ఇక్కడికి వచ్చినాము, చూపిస్తా లొకేషన్ ఎట్లుంటుందో కూడా. ఇంకా సుజల్ గాని వల్ల అయితే మస్తు లేట్ అయిపోయింది. వాడు లేపలేడు. ఫోన్ 10 సార్లు ఫోన్ చేసానికి వాడైతే లేపలేడు. వాడే 10 సార్లు ఫోన్ చేసి నేనే లేపలేడు. ఏం కాదు. సో గైస్ ఇప్పుడైతే మేము ఒక లొకేషన్ వెళ్ళిపోతున్నాం. నార్మల్ గా అయితే అటు పోతుండే కానీ గాండవాడాన్ని నిరూపించుకుంటున్నాడు మంజువాడు సుజల్లాడు. నేను వస్తున్నా, నేను మొగోన్ని. నువ్వురా వస్తున్నా లేదా ఆడంగోడు బూతులు తిట్టాక వీడియోలో. నేను మళ్ళీ కట్ చేయడానికి రాదు. ఇక్కడ చూడొచ్చు మొత్తం ఎట్లుందో. ఆహా లోపలికి పోతున్నాం. నార్మల్ లొకేషన్ లో పోతే మజా ఏముంటది, ఇక్కడ ఇట్లా ట్రెక్కింగ్ లాగా ఏదైనా అడ్వెంచర్ లాగా చేస్తేనే కదా కొంచెం మజా వస్తుంది. ఇవన్నీ ముళ్ళు చెట్లు అంట. అరే మంజు ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ చేసిర్రా మొత్తం. ఇగో రక్తం వస్తుంది. ఆయనకి అన్ని తెలుసు, వాళ్ళ ఊర్లో ఉన్నాయి ఏమనంటే అన్ని తెలుసు అంటారు. ఎటు పోతున్నాం ఏం లొకేషన్ కూడా తెలియదు, కానీ లోపల పోదాం. చూస్తే రోడ్ రావాలంట, హైలైట్ ఉంటది అవతల. లోపల పోయినాక మేము లొకేషన్ మర్చిపోవాలంట. అప్పుడు ఆల్రెడీ సిగ్నల్స్ కూడా వస్తలేవు. అప్పుడు ఇక మాకు ఈట తిడుతుంది. అరే నెమలి చూడొచ్చు. నెమలి తాడు బాగుంది ఎత్తుకుంటే చాలు మనది. ఇప్పుడు మాకైతే ఉరికిపోయింది కానీ మా లొల్లికి మంచి చూసి పడ్డది. కానీ ఇక్కడ రీల్స్ లో చూసినాం మైనింగ్ అయితే అంట, బాంబ్ బ్లాస్ట్ అయితే అంట. ఎవరు లేకపోతే బ్లాస్ట్ చేసి వెళ్ళిపోతారంట. ఎందుకంటే ఆడ కొండలు కనిపిస్తున్నాయి ఇంకా అవి పలగొట్టనే చూసిరా. గాండుగాడు భయపడ్డాడు. ఎన్ని ఉన్నాయి ముందుగాలైతే నెమలీలు ఉన్నాయి ఆడ. దీనిలో నాకు జూమ్ చేయడానికి రాదు, మా అన్న జూమ్ చేస్తాను. దీనిలో చూడండి, కానీ అంత కనిపిస్తలేదు. పెద్ద ఉంది అదే అంతే పిల్లలు అలా అమ్మతోనే ఉన్నాయి. ఇంకా ముందుకు పోదాం. ముందు మనకి జంతువులు, సింహాలు, పులిలు అన్ని కనిపిస్తాయి మనకి. అవన్నీ మీకు చూపిస్తా. అంటే వానికి కొంచెం రీల్స్ చేసేది ఉందంట. వాడు పోతుండు, ఎక్కడికి వెళ్ళిపోతుండు. మేమైతే పోము వాడికి. మేమైతే ముందుకు పోతాం, ఎందుకంటే మేము ఆల్రెడీ చూసేసాం. ఎక్స్ప్లోర్ చేయాలి. అల్గింటికి వాళ్ళ బంతాలమ్మ అదర్ని సరే ఓ అయితే ఇంటికి వాడు వస్తాడు అనుకున్నా కానీ వస్తలేడు.
ఇంకా వెళ్ళిపోతాం స్పాట్ దగ్గరికి అయితే. ఆడు పొట్టి ఉన్నాడు, ఆడు బుసుకాని వచ్చేస్తాడు, మాకు రాదు. నవ్వుకుంది వాడే తిట్టుకోడు వాడిని, ఎవడు తిట్టుకోడు వాడిని, వాడే ఆ రోజు వాటర్ ఫాల్, హైవే వాటర్ ఫాల్ లో తిట్టుకుంటూ కాలు కట్ అయిందేమో, మళ్ళీ ఏమో తిట్టుకుంటున్నా క్యావా. ఇప్పుడైతే ఒక షార్ట్ అయిపోయింది, లొకేషన్ తప్ప అర్థమైతే లేదు, లేకపోతే మేము తప్పుగా వచ్చినామా అర్థమైతే, లేకపోతే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందా అర్థమైతే లేదు. చూసుకొచ్చి మొత్తం రాకులు వేసి పడేసారు. అక్కడ రాయి ఎక్కితే కనిపిస్తుంది అనుకుంటున్నాం మేమైతే, చూడాలి ఇంకా ఏడుందో వ్యూ. మంజువాడు పైకి అయితే చూస్తుండే ఏడుందో అని. హలో నీకు నువ్వు వస్తావా? రాడు పీకరు కానీ ఇట్లా ఫోన్లు వేసి లేపుతాడు. వస్తావారా నువ్వు? బొంగ వస్తావు, వచ్చేసాయి. టెక్సస్ వ్యాలీ 25 కిలోమీటర్లు, 25 కిలోమీటర్స్, జల్దీ వచ్చేసి రావాలి. నాకు తెలుసు, అయినా నేను పనికి పోయేటోళ్ళని డిస్టర్బ్ చేయరా నేను. ఇప్పుడే పోయినాం 7:30కి. ఇప్పుడే సెక్యూరిటీ గార్డ్కి అడిగినాం, ఎవరో కానీ పైసలు అడుగుతున్నామో. ఓపెన్ చేసానేమో, చూద్దాం ఇక్కడ ఏదైనా ఆప్షన్ ఉంది నీకు, లేకపోతే 50 రూపీస్ 100 రూపీస్ ఇచ్చేసి ఇంకా అట్లకించే పోదాం. ఇంటికాడ మేము ఎక్కుతుంటే ఇట్లా చూస్తుండు, ఇక్కడ వచ్చి మొత్తం సీసాలు ఉన్నాయి. ఇంకా మా హాస్టల్ పడి ఎట్లైనా దుక్కేసాం అవతల. మాకు తెలిసి అట్లకించి రూట్ ఉందేమో, ఆడైతే పోయి వచ్చిన వాళ్ళు అయితే ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. అడిగి తెలుసుకున్నాను కదా ఎట్లా వాళ్ళు. ఆడైతే ఉరికిండు అడగానికి, ఫస్ట్ ఉరికిండ కదా. సో గైస్ బండి దగ్గరకు అయితే మళ్ళీ వచ్చినాం మేము. ఇంకా ఈడైతే ఈయన గేట్ ఉంది, మంజుగాడు అయితే కనుక్కున్నాడా గేట్ ఏడుందా అని. 50 రూపాయలు ఇస్తా అన్న, ఆయన మనిషికి 50 ఇస్తాను. స్ట్రేట్ వచ్చి ఆడేమంది, అట్లనే పోదాం, ఆడు ఉంటాడా ఆడ. అరే అట్లనే పోదామా? వానికి మంచి 50 ఇస్తాను. వినలేడు వాడు ఎట్లా వస్తాను. కొడుకులు 50 ఇస్తారా, మనిషికి 50 అడిగినా. సో గైస్ ఇప్పుడే వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చినాం. వ్యూ అయితే మస్తు కనిపిస్తుంది, చూసుకోండి. ఇంకా మంచిగా ఎట్లుందిరా? సూపర్ ఉంది. సూపర్ ఉందా? జస్ట్ సూపరా? చూడండి వ్యూ కూడా మీకు మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఒక లొకేషన్ దగ్గర పోయి ఆడ పోయి కూర్చుంటాం, ఆడికి ఇంకా మంచిగా అనిపిస్తుంది, సుకూన్ ఉంటుంది ఆడైతే. జరసేపు కూర్చున్న తర్వాత కొన్ని రీల్స్ చేసి కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇడికించి రైట్ ఫైట్ అయిపోతాం. ఇదర్సే దారా పోదాం రా, మళ్ళీ ఇచ్చాడు రాలేము. చెల్లు చెప్పరా పిసల్తానే ఎటు పోతావు? ఆడనా కిందికా దగ్గర ఉండాలి, ఆ రాయి దగ్గరికి పోతాం. ఆడికే ఉన్నాడు అదే. ఈడ కూర్చో, ఆడ కొంచెం సేపు కూర్చుందాం రా, కొంచెం సేపు కూర్చుందాం ఆడ, మంచిగా ఉంటా ఆడ. వీడేమో రీల్ అంటాడు, వీడేమో బూతులు తిడతాడు, ఎర్రపప్పలు అయిపోయారు వీళ్ళంతా. దా కుదిరిసేపు కూర్చుందాం రా, ఎరిసేపు ఆడ ఒక 5 minutes కూర్చొని మళ్ళా ఆడిపోతాం. ఆ రాయి ఉందా, ఆ రాయి దగ్గరికి పోతాం. తర్వాత ఆ చెట్టు పైన మనుషులు కనిపిస్తారో లేదా మీకు, ఆడిపోతాం. నెక్స్ట్ ఇక్కడ దిగుతున్న పవన్ గాడు అయితే. దారా తీద్దాం రా పోరా, నడు లాస్ట్ ఏ తమాషా తీట్ల తమాషా అవసరమా? నేను చెప్తా, నువ్వు ఫోన్ వర్క్ సైలెంట్ అయిపోయినా. దుబ్బగాలో దుబ్బ
వీడియో తీసుకుంటే పోతే అవుతుందా పని మెల్లగా పోవాలి. ఆహా ఏముంది వ్యూ వ్యూ చూడండి ఎట్లా కనిపిస్తుంది, మస్తు కనిపిస్తుంది వ్యూ అయితే. Eyes closed, like we're dreaming even when we're not. You and me got a whole other meaning, yeah. చూడండి ఎంత డేంజర్ ఉంది ఈడైతే. ఈడికైనా జాడితే కిందనే సీదా, ఇదిగోండి నీళ్ళకే సీదా. ఆడైతే వ్యూ కూర్చోనిక మంచిగా ఉంటాయి, ఆడ ఈడైతే కూర్చోనిక మస్తు ఉంటుంది. ఇంకా మీకు కొన్ని సినిమాటిక్ షార్ట్స్ కూడా తీసి చూపిస్తా ఎట్లుంటుందో, మీరు కూడా చెప్పండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. Don't know how. You and me just know how it feels when we're falling in love. పెద్ద పనులు చేస్తాడు సుజలాడు చూడండి, వెంకాల పెద్ద గరెట్రా వేసాడంట నీళ్ళలో. అజీరషామది అద్దాలు పడిపోవాలి ఇప్పుడు. అరే అది చూడండి ఎట్లా వస్తుంది గైస్. ఇల్లు అవుతుంది, అరే పోతుందా రేజీ? పోతున్నాం కాబట్టి అట్లా వస్తుంది రియాక్షన్. ఇల్లు అవుతుంది అబ్బా. ఇంకా ఈ వ్యూ నుంచి ఇంకో వ్యూ పాయింట్ దగ్గరికి పోతున్నాం. అది ఏంటంటే ఆడ లాస్ట్ దగ్గరికి. ఇంకా ఆడికి పోయి కూడా మీకు చూపిస్తే ఎట్లుంటుందో. ఇంకా మాల్ అయితే పైకి ఎక్కేస్తారు, ఇట్లా అని పోయి అట్లా అని పోయి అట్లా అని పోయి అట్లా అట్లా వాళ్ళు ఇంకొక 1 కిలోమీటర్ నడవాలేమో. ఆడికించి ఇంకా మంచి వ్యూ కనిపిస్తుంది. ఆడ కొన్ని రీల్స్ తీసేసి సో గైస్ ఇంకా వ్యూ చూడొచ్చు, ఎంత మస్తు కనిపిస్తుంది. అవునండి మంజాడైతే నీళ్ళలో దిగుతాడు. మంచి దిగుతున్నావా నీళ్ళలా? ఇంకా మేమైతే ఫుల్ అలసిపోయినాం. 2 కిలోమీటర్స్ దాకా నడిచినామేమో. ముందు ఆడి దాకా పోయినాం, మళ్ళీ ఆడి నుంచి మళ్ళీ ఇంకొక వచ్చి మళ్ళీ ఇంకా వేరే రూట్. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. We can గాయస్ ఇంకా చూడొచ్చు. ఇంకా ఇక్కడ ముందైతే ఇక్కడ వాటర్ లేకుండే అనమాట, అటు సైడ్ కూడా ఓనికే రూట్ ఉండే. కానీ ఇప్పుడైతే ఆ నుంచి ఇటు దాకా వాటర్ వచ్చేసినాయి. మేము పోయినసారి అయితే వాటర్ లో కూడా కొంచెం దిగిండే. దిగుదాం, కొంచెం దిగి చూద్దాం ఎట్లుంటుందో చూద్దాం. ఆహా చల్ల ఉన్నాయి నీళ్ళు. 3, 2 మంజు నిన్ను దొబ్బుతున్నా నీళ్ళు నీ ముఖం మీదకి. ఇక వద్దు ఉరిగిపోతా. ఇడికెంచి చూడొచ్చు ఎట్లా కనిపిస్తుంది, మస్తు కనిపిస్తుంది. ఇడికెంచి అయితే అన్ని కొండల మధ్యలో మేము, మా మధ్యలో మంజుగాడు మధ్యలో ఎవరు లేడు. ఆ వీడియో తీయమంటాడు, ఆ వీడియోలో ఏమో ఆడు హీరో అవుతాడు. ఎప్పుడు చేసినావు? ఎప్పుడు చేయలే, ఏ రీల్ చూపించలే. మళ్ళీ బకరా అని చేస్తాడు. ఎప్పుడు చూపిస్తారు? అదే మేము దాంట్లో గిట్ట హీరోనే కావాలి. ఇప్పుడు వీళ్ళు గణేష్ చేశాడు మన మంజుగాడు. ఎరపపాడు ఎటో పోతున్నాడు. అరే సో గైస్ ఇప్పుడు లొకేషన్ దగ్గర నుంచి అయితే వెళ్ళిపోతున్నాం మనం. మంజుగాడు అయితే మస్తు బాధపడుతుండు, ఎందుకంటే ఇక్కడికి వెళ్ళిపోమని. ఎవరు వచ్చినాయనా ఎవరు కూడా మాకు తెలియదు. ఇంకా మళ్ళీ 1 కిలోమీటర్ నడవాలి మేము. కానీ వీడియో తీయలేదని మస్తు బాధపడుతాం. మాకేంది బ్లాగ్ వచ్చేసింది, మాకు చాలు, మాకు హ్యాపీ, వీఆర్ హ్యాపీ. పోతారా నేను శుద్ధాలు పోతారా హ్యాపీ. పవన్ గారు అయితే ఇంకా హ్యాపీ, ఈయన కుదరడం ఉండదని ఇంకా హ్యాపీ. అడు అయితే ఎవ్వరు రాకండి, ఎందుకంటే ఇక్కడ చచ్చిపోయాను. రాకండి, ఎవ్వరు రాకండి. మొత్తం చూసేటోళ్ళు మొత్తం కనిపిస్తుంది, ఇక మొత్తం పబ్లిక్ కనిపిస్తుందా? ఎర్రగడకి 2 నెలలు ఏమవుతుందా? అవునా? తెలిసిన వాళ్ళు, తెలివి ఉన్న వాళ్ళు చెప్పు. బ్రైట్నెస్ చెప్పకురా. ఈ లొకేషన్ దగ్గరకు అయితే ఎవ్వరు రాకండి అసలు, ఎందుకంటే ఇక్కడ కింద పడి చనిపోతారంట. లొకేషన్ అయితే ఎవ్వరు రాకండి గైస్.
మేము వచ్చినాం ఇక మాకు తెలియకుండా, కానీ మీరైతే ఎవ్వరు రాకండి గైస్. సో గైస్ స్టోరీ విన్నారు కదా 14 ఇయర్స్ అబ్బాయి అంట, వాలీబాల్ 14-15 ఇయర్స్ అబ్బాయి అంట, వాలీబాల్ ఆడడానికి వచ్చిరంట. ఇక్కడికి వచ్చి ఇంకా వాటర్లో కింద పడి 30 feet లోతుంటా అంట, కింద పడి చనిపోయినంట. ఒక్కడే కొడుకంట, ముస్లిమ్స్ అబ్బాయి అంట. అందుకనే ఈ లొకేషన్ దగ్గర రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఎవ్వరు రాకండి మీరైతే. మేమైతే తెలియకుండా వచ్చేసినాం, ఆడ గేట్స్ బంద్ ఉన్నా సరే కావాలని బంద్ చేసిరు అనుకున్నాము, అయినా వచ్చినాం మేము. మీరైతే ఎవ్వరు రాకండి, మేము అక్కడ సైడ్ ఏమైనా రీల్ తీసేసి ఇంకా వెళ్ళిపోతాం ఇంటికి. ఇక్కడ గేట్ వేసేసిర్రు రానియకుండా, పోయేటప్పుడు అయితే గేట్ ఓపెన్ ఉండే, కానీ ఇప్పుడైతే గేట్ క్లోజ్ చేసారు. ఎట్లా వస్తుంది చూడండి, రా తమ్ముడు. వచ్చేసిండు, కానీ సిద్ధార్థానికే కష్టం రానికి. ఇంకా మేము లొకేషన్ దగ్గర నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా టిఫిన్ చేసేసి టిఫిన్ చేసామో చేయమో తెలియదు, మంచిగా చెప్పితే చేద్దాం, లేకపోతే లేదు. సో గైస్ టిఫిన్ చేయడానికి అయితే అయినా మేము. మందుగాడు బోండా, పవన్గాడు బోండా, ఈడు బోండా, నేను తప్ప ఇంకా తినేసి వెళ్ళిపోతాం. మొత్తం బిల్ అయితే మందుగాడు కడతాడు అనమాట ఈరోజు. ఇప్పుడు ఇంటికి అయితే వచ్చేసిన నేను. ఇంకా ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.